వాక్యం చెప్పు. అందరికీ ప్రయోజనాలండి. సమయం ఇచ్చిన ఆ దేవాది దేవునికి, అక్కకి కూడా ప్రభు పేరట మరి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన దేవానికి వందనాలు ప్రభా. గడిచిన జన్మలన్నీ రెక్కల శాతం భద్రపరిచి మరొక ఉదయకాల సమయం చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఎంతో మందికి ఈ సమయం చూడలేక నశించిపోయినారు, కానీ ప్రభా మమ్మల్ని అయితే వెతికి పట్టుకుని రక్షించి నాయన నీ సన్నిధిలో అయా ఈ నామమున ఒకటే ఆన్లైన్ లో కూడుకొని ఇటు రీతిగా ప్రార్థన చేసుకోవడానికి ఆయన నీ వాక్యం ధ్యానించడానికి ఆయన నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామం స్థితిస్తారో వారి మధ్యలో ఉన్నానని సెలవిచ్చిన దేవుడు కనుక మేము ఆన్లైన్ లో ఒకటై ప్రభా మేము కూడుకొని ఉండగా మా మధ్యకు మీ ఆత్మను పరిశుద్ధాత్మను దించి ప్రభా దేవ మంచి వర్తమానము ఆయన బోధించుటకు నాకున్న లోక జ్ఞానం తీసివేసి నాయన నీ పరిశుద్ధ జ్ఞానంతో నింపమని అడుగుచున్నానయ్యా. దేవ ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా గాలితో ఎగిరిపోయే పొట్టులాంటి దానిను నన్ను నీ పాత్రగా నీ దూరంగా వాడుకోమని అడుగుచున్నానయ్యా. దేవ మధ్యతో వాక్యమున విప్పుచుండగా ప్రభా వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం నాతో పాటు లైన్ లో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగినవన్నీ పొందుకున్నానని నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడికి వందనాలండి. అయితే ఈరోజు శిలువ శ్రమ దినాలు పాట కూడా చక్కటి పాట ద్వారాగా దేవుడు మహిమపరుచుకున్నాడు, పిల్లపరిచింది అమ్మాయి. అందరి బట్టి వందనాలు. ఈ శిలువ శ్రమలు ధ్యానించుకుంటున్నారు అనేక సంఘాల్లో కనుక మరి ఆ వాక్యమే ఈ రోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ వాక్యాన్ని మళ్ళీ నేను అడిగినాను, నాకు ఇచ్చిన్నారు కనుక ఆ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజు 29వ రోజు ఆయన శ్రమలు ఎదుర్కొంటూ జ్ఞాపకం చేసుకుంటారు కనుక 29వ రోజున ఏ వాక్యం ద్వారాగా దేవుడు మనల్ని సిద్ధపాటు చేసి ఉన్నాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 74-75 వచనాలు చదువుదామండి. మనలో ఎవరైనా చదువుతారా? యేసు చూసి ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పేదరు ఆయన చూసి 26వ అధ్యాయము 26 74 75 అందుకు అతను ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటను మొదలు పెట్టాను. వెంటనే కోడి కూర్చాను కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాటలు పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి సంతాపపడి వేడ్చాను. అది చాలా దేవునికి వందనాలండి. ఈ వాక్యము పేతురు సంతాపడుతున్నాడు అంటే పేతురు గారు పశ్చాత్తాపడడం ఇప్పుడు మనం నేర్చుకుందాం. పేతురు గారి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే పేతురు సంతాపపడ్డాడు. ఇదే ఈ సబ్జెక్ట్ అన్నమాట. ఈరోజు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. మరి యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగానే మరి జరుగుతూ ఉన్నాయి. ఆయన ముందుగానే చెప్పారు. ఏమనంటే పేతురు గారితో ముందుగానే ఒక మాట చెప్తారు. ఏమనంటే మత్తయి ఇదే 26వ అధ్యాయం నాకు అక్క చదివారు 34-35 వచనం. ఈ రాత్రి కోయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. పేతురు ఆయనను చూచి నేను నీతో చావవలసి వచ్చినను నేను ఎరగనని చెప్పనను. అదే ప్రకారంగా శిష్యులందరూ అనేది యేసుక్రీస్తు మరి అనేక విషయాలు శిష్యులతో బోధించి అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మరి మనిషి కుమారుడు మరి అప్పగించబడిన గడియ దగ్గరికి వచ్చింది. ఆయన ఖచ్చితంగా శిలువ మరణానికి ఎక్కాలి, శిలువ మరణానికి ఎక్కి ప్రాణం పెట్టాలి. మరి అనేక విషయాలు అభ్యంతరాలు మీకు వస్తూ ఉంటాయి. అయితే నేను లేని తర్వాత అభ్యంతరాలు వచ్చి మిమ్మల్ని చాలా హింసిస్తారు నా నామమున అని అనేక విషయాలు చెప్తున్నప్పుడు మరి పేతురు గారు అంటారు ఇది నీకు జరగకుండును గాక అంటాడు. అంటే ఇది నీకు దూరం అవును గాక ఈ మరణము అంటాడు.
ఎందుకంటే ఆయన పేతురు గారికి ప్రభు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆ ఇష్టం చొప్పున అన్నాడు. కానీ అప్పుడు ప్రభు కోపపడి సాతానా పొమ్ము అంటాడు. అంటే సాతాను ప్రేరేపణ కలిగి మాట్లాడుతున్నాడని గ్రహించి ప్రభువు ఆ విధంగా మాట్లాడాడు. అభ్యంతరాలు వస్తాయి అని చెప్పినప్పుడు పేతురు ఏంటంటే గ్రహించలేకపోయాడు. పేతురు రాయి లాంటి వాడని దేవుని చేత పిలిపించుకునేవాడు. అదే పేతురుని ప్రభు అడుగుతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంటది, నేను ఎవరనని, మనుష్య కుమారుడు ఎవరని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళందరూ కొంతమంది యోహానని, యోహానని, లేదంటే ఏలియా అని అనేక విధాలుగా చెప్తారు. కానీ పేతురు మాత్రం ఒక మాట చెప్తాడు. ఏమనంటే నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పావు మాట అని ప్రభు పేతురుని మెచ్చుకుంటాడు. కనుక నీవు రాయి లాంటి వాడవు, బండ లాంటి వాడవు, కనుక నీవే నా యొక్క సంఘాన్ని ఇస్తావు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వబడతాయి అని పేతురు దేవుని చేత పేతురు ప్రశంసించబడిన పేతురే ఈ రోజు యేసుక్రీస్తు ఎరగనని మారు అబద్ధం ఆడుతావని ప్రభువు చెప్పినప్పుడు ప్రభు మరి పేతురు ఏం చేయాలి? అది గ్రహించాలి కదా. అయ్యో నిజమే కదా, ప్రభువు చెప్పింది జరుగుతుంది కదా అని అతను ఏం చేశాడు? ఆ మాటలు నిర్లక్ష్యం పెట్టాడు. నిర్లక్ష్యం పెట్టి ఏం చేస్తాడంటే తనకు తానుగా గొప్పగా ఊహించుకుంటున్నాడు. ఏ పేతురుకైతే ప్రభువు కొరకు ఏమైనా చేయాలి అనే మనస్సు కలిగి ఉందో అదే పేతురికి కొన్ని విషయాల్లో తొందరపాటు చర్యలు కూడా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసే. మరి సముద్రం మీద ప్రభు నడిచినప్పుడు నీతో పాటు నేను కూడా నడుస్తాను ప్రభు అన్నాడు. మరి ప్రభు చేపలు వేయమన్నప్పుడు కుడి పక్కన వేయంటే ఆయన మాట చెప్పున వేశాడు. అలాగే మరి ప్రభు కొరకు చాలా ప్రాణంగా ప్రేమించాడు. ప్రభువుకి బహుప్రియుడుగా ప్రధాన శిష్యుడుగా పిలువబడ్డాడు. ఆ శిష్యులందరికన్నా మరి ముఖ్యుడు, శిష్యులందరిలో కన్నా పెద్దవాడు, సీనియర్ మోస్ట్ అన్నమాట. అయితే ఈదొక్క విషయంలో ఏంటంటే కొంచెం అతిశయపడ్డాడు అన్నమాట. నేను ప్రభువు కొరకు నేను ఏమైనా చేయగలను. నిజమే కదా, సముద్రం మీద నడిచినప్పుడు మిగతా శిష్యులు ఏమి మాట్లాడలేదు, వాళ్ళు మౌనంగా ఉండిపోయారు ఆ పడవలోనే. వాళ్ళందరూ కూడా మేము కూడా దిగుతాం ప్రభు, ఆ సముద్రం మీద నడుస్తాం ప్రభు అని చెప్పలేకపోయారు. కానీ చాలా ధైర్యవంతుడు పేతురు, దేనికన్నా చేయగలిగిన సమర్థుడు. అటువంటి పేతురుని ఈరోజు ప్రభు ఎరగనని ముమ్మారు అబద్ధము ఆడినట్లుగా దేవుడే చెప్పాడు. నువ్వు ముమ్మారు అబద్ధం ఆడుతావంటే నీ కోసం నేను చావనైనా చస్తాను కానీ అసలు నేను ఎరగనని చాలా గొప్పగా చెప్పుకున్నాడు పేతురు. మనం కూడా అంతే కదా, అనేక విషయాల్లో చాలా గొప్పగా చెప్పుకుంటాం దేవుని కొరకు. ఎవరో అనుకోవచ్చు, ఎందుకంటే నేను చాలా బలంగా ఉన్నాను, చాలా స్థిరంగా ఉన్నాను, దేవుని వాక్యంలో బలంగా వాడబడుతున్నాను అని నేను అతిశయపడచ్చు. పేతురు లాంటి స్వభావం నాలోనే ఉందేమో, అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా నాతోనూ మీతోనూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అలాంటి స్వభావం ఉండకూడదని దేవుడు పేతురుని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజు చూడండి, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటది, చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉంటది. ఏం మాట అంటే చూద్దాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలను. ఏంటంట? తాను నిలుచున్నాను అనుకున్నవాడు ఏం చేయాలి? పడుకోకుండా చూసుకోవాలి. మనం అందరం కూడా దేవుల్లో స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకుంటాం, స్థిరమైన మనసు కలిగి ఉన్నాం అనుకుంటాం, కానీ కొన్ని చిన్న చిన్న విషయాల్లో పడిపోతూ ఉంటాం. అది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు గారు కూడా తాను స్థిరంగా ఉన్నాను అనుకుంటున్నాడు. వీళ్ళందరికన్నా నేను సీనియర్ మోస్ట్, నేను ప్రభువు కోసం నేను ఏమైనా చేస్తాను, ప్రభువు కోసం నా ప్రాణమైనా ఇస్తానని చెప్పగలిగాడు. మరి నువ్వు మరి సజీవుడైన దేవుని కుమారుడు అని ఆయన చెప్పగలిగాడు. అటువంటి మనస్తత్వం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కనుక కొంచెం అతిశయపడ్డాడేమో. అతిశయపడి ప్రభువు చెప్పిన మాటను ఏం చేశాడంటే నిర్లక్ష్యపరిచాడు. ప్రభువు చెప్తున్నప్పుడు ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా, ఆయన మాట చొప్పున వలలేస్తే చేపలు పడ్డాయి కదా,
ఆయన మాట చెప్పిన దిగురా నడు అంటే సముద్రం మీద నడిచాడు కదా. మరి అలాంటి పేతురు ఈ విషయంలో ఎందుకు దేవుని మాటలు నిర్లక్ష్యం చేశాడు? ఈ రోజున మనం కూడా కొన్ని విషయాల్లో దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నామేమో పేతురులాగా, ఆత్మీయ స్థితిలో పడిపోతున్నామేమో. పడిపోకుండా సరి చేసుకోమంటున్నాడు దేవుడు. ఈ రోజు శ్రమదినాల్లో ఇవన్నీ ధ్యానిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే బలం పొందుకోవడానికి, ఆత్మీయంగా మనము బలపడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఇవి ఉపయోగపడాలి. కనుకనే పేతురుని మనం ముందుకు తీసుకొని వచ్చారు. కనుక ఆ విధంగా 3 సార్లు బొంకలంటే నేను ఎరగనని చెప్పి ఆయన బంధించినప్పుడు మరి పారిపోయినట్లుగా దేవుని వాక్యము మనము చూస్తాము కదండి. పారిపోయింది. మాటలు వేరు, క్రియలు వేరు. ప్రభు అదే చెప్తున్నాడు. మాటలు కాదు కావలసింది, నాకు క్రియలు కలిగిన జీవితం కావాలి. మరి నాలాగా అనేక మంది వాక్యాలు చెప్పొచ్చు, కాదు మాటలు మనం చెప్పడం కాదు, అది క్రియారూపంలో ఉండాలి. ప్రభు అది కోరుకుంటున్నాడు. ఈ రోజు ఆయన సువార్త చేయడానికి చాలా మంది నాలాంటి వారు ఉన్నారు, కానీ క్రియలు చేసిన మరి సువార్త ఆయనకి కావాలి. చాలా మంది ఇప్పుడు భయంకరమైన దినాల్లో ఎక్కువగా సువార్త వినపడుతుంది, కానీ క్రియలు లేని సువార్త మనం చూస్తా ఉన్నాము. దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టి మనం ఇష్టానుసారమైనటువంటి సువార్త బోధలు చేస్తున్నామేమో, పేతురు గారి లాగా అక్షయపడుతున్నామేమో, పేతురు గారి లాగా పడిపోతున్నామేమో. ఈరోజు సరి చేసుకుందాం, సరి చేసుకొని చూసుకుందాం. మరి నీకోసం ప్రాణమైన ఇస్తానని చెప్పిన పేతురు మరి ప్రభువును బంధించినప్పుడు అదే ప్రాణభయంతో పారిపోయాడు. అదే ప్రాణభయంతో పారిపోయి దూరంగా వెళ్ళిపోయాడు. మరి అటువంటి పేతురు ఈ రోజున సంతాపపడుతున్నారు. సంతాపపడినట్లుగా దేవుని వాక్యము చెప్తుంది. చాలా సంతాపపడ్డాడు. ఎందుకంటే ప్రభువు చెప్పిన వెంటనే కోడి కూడా కూసిందట. 3 సార్లు అబద్ధం ఆడిన వెంటనే పేతురు ఎప్పుడైతే ఎరగను అని చెప్పి 3 సార్లు మరి అబద్ధం చెప్పాడో వెంటనే కోడి కూసిందంట. ఆ కోడి కూసినప్పుడు పేతురు హృదయం బద్దలైపోయి ఉంటది. ఎందుకంటే ఆ కోడి కూసినప్పుడు పేతురు దగ్గరికి వచ్చి మరి కూసిందంట. పేతురు వచ్చి మరి కూసిందంట. అంటుందంట ఏమన్నా తెలుసా, పేతురు నిజంగా కోడికి భాష ఉన్నట్లయితే, మనిషి రూపంలో భాష తనకి మాట్లాడడం వచ్చుంటే, ఓ పేతురు, ఓ దుడుకు పేతురు, నువ్వేం చెప్పావు, ప్రభువుని ఎలాగనని చెప్తానన్నావు కదా, ఇదిగో నాకు కూడా నాకు చెప్పారు ఏమనంటే నువ్వు అబద్ధం ఆడతావని, 3 సార్లు అబద్ధం ఆడతావని, వెంటనే నేను కూయమని చెప్పారు. కనుక ఆ పని చేయడానికి నేను నీ వెనకాలే తిరుగుతున్నాను, నీ వెంటే నేను వస్తున్నాను. నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడతావా అని నా పని నువ్వు మరి జరిగిన వెంటనే ఆ పని నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని మరి కోడి కూడా మరి పేతురు వైపు చూసి అట్లా మాట్లాడి ఉంటాదేమో. ఒకవేళ తనకి కూడా మాటలు వచ్చింటే నిజంగా పేతురు హృదయం బద్దలైపోయి సంతాపపడ్డాడు. ఎరుగునని చెప్పిన అసలు పేతురు ఎరగను అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటా అని మనం ఆలోచన చేశాం. ఏంటంటే ఎందుకు పేతురు అంత బండలాంటి వాడు, రాయి లాంటి వాడు అని ప్రభు చేత పిలిపించుకున్న పేతురు, ప్రభు కోసం ప్రాణమైనా పెడతానని చెప్పిన పేతురు, ప్రభు కోసం ఏమైనా చేస్తానని చెప్పిన పేతురు ఎందుకు అబద్ధం ఆడడానికి మరి అతను ఏ విధంగా పురుగొల్పింది, ఏ విషయంలోనూ ఆయన పడిపోయాడు అనుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఒకటి ఏంటంటే తనకు తానుగా హెచ్చించుకున్నాడు, అతిశయపడ్డాడు. రెండోది బలహీనపడ్డాడు. అంటే చూడండి, గెత్సెమనే మీకు చూపించడానికి సమయం ఉండదు కనుక నేను త్వరగా చెప్పి ముగిస్తాను. గెత్సెమనే తోటలో ప్రభు తన తండ్రితో వ్యక్తిగతంగా తన మరణ వేదనను, తనకు సంభవించబో సిలువ మరణాన్ని గురించి మరి ఎంతో వేదనతో తన తండ్రితో చెప్పడానికి ఆ గెత్సెమనే తోటలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన హృదయము వేదనతో నిండిపోయింది. మరణ వేదన పడినంత బాధతో ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. అదే విధంగానే తన శిష్యులు కూడా తీసుకుని 3 వస్తాడు. ఆ 3 పేతురు, యోహాను, యాకోబు. వారికి కూడా ఒక మాట చెప్తాడు ప్రభు. ఏమనంటే మీరు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు వెళ్తాడు. కానీ ప్రార్థించవలసిన సమయంలో పేతురు గారు ఏం చేశారంటే నిద్రపోయారు. ప్రధాన శిష్యులైనటువంటి పేతురు గారు మరి శిష్యులను బలపరిచి వాళ్ళతో కలిసి మరి ప్రభు కోసం ప్రార్థించవలసిన ఆ పేతురు గారు నిద్రపోయారు. ఎందుకంటే బలహీనత వచ్చి
నిద్రపోయాడు. మనము కూడా అంతేనండి. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలేకపోతే మనకి బలహీనతలు వచ్చేస్తూ ఉంటాయి. మనకి బలహీనతకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే శోధనలో పడిపోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేసే జీవితంలో ఉండకపోవడం వల్ల. దేవుడు చెప్పిన ఆ మాటను నిర్లక్ష్య పెట్టాడు పేతురు. నిద్రపోతున్నాడు, మరలా వస్తాడు ప్రభు, కొంచెం సేపైనా మెలకువలేదు. ఆ మనుషుల కుమారుడు అప్పగించబడుతున్నాడు. ఆ మాట చెప్పినప్పుడైనా భారం కలిగి మరి ప్రార్థించవలసిన పేతురు మరి ఏమైపోయాడంటే నిద్రపోయినట్లుగా మరి వాక్యము చెప్తుంది. అందుకే అంటున్నాడు ఏమనంటే అది తలచుకొని ఏడుస్తున్నాడు. అయ్యో నేను 3 సార్లు అబద్ధం ఆడడానికి కారణం నా బలహీనతే కదా ప్రభువా. అయ్యో ప్రభువా, నువ్వు చెప్పిన మాట నిజంగా అది ఏది నిరర్థకం కాదు కదా ప్రభువా, అది వ్యర్థంగా కాదు కదా ప్రభువా. అయ్యో నువ్వు అబద్ధం ఆడొద్దని చెప్పావు, కానీ అబద్ధం ఆడేనే ప్రభువా. అయ్యా నువ్వు ఆ రోజు నాతో చెప్పావయ్యా నేను 3 సార్లు అబద్ధం ఆడతానని, కానీ ప్రభువా ఇది నాకు జరగకుండా నాయనా ఇట్టి విధంగా నేను ఉండకుండా నన్ను సరిచేయి ప్రభువా అని నేను అడిగి ఉండవలసింది. కానీ నేను అడిగి ఉండలేదే, ఎందుకంటే నేను బలహీన పడిపోయానయ్యా. అయ్యా నేను నిలుచున్నాను అనుకున్నాను కానీ పడిపోతున్నానయ్యా అని ఆ రోజే తెలుసుకుని ఉంటే ఈ రోజు ఈ పశ్చాత్తాపడి మరి ఎంతగానో ఏడ్చే దుస్థితి పేతురికి రాకపోతున్నాను. ఈ రోజున నీవు నేను కూడా అదే ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువా ఆయన తెలుసో తెలియకో అయ్యా నేను చిన్న చిన్న తప్పులు నేను చేసి ఉన్నానయ్యా, కనుక ప్రభువా నేను చేసిన పాపమే కదా నీ సిలువ మరణము, నేను చేసిన అపరాధాలే కదా అయ్యా నీ సిలువలో గాయాలు, ప్రభువా దయతో నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా మెలకు కలిగి ప్రార్థించలేని స్థితిలో ఉన్నానయ్యా, బలహీన పడిపోతున్నాను యేసయ్యా అని నీవు కూడా పేతురులాగా ప్రార్థించి ఉంటే వెంటనే ఆయన కూడా నిన్ను పేతురును బలపరిచినట్లుగా నిన్ను నన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. కనుక ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో కనుక నన్ను ప్రార్థించమన్నాడు గెత్సేమనే తోటలో, నేను ప్రార్థించలేకపోయాను. అందుకే పేతురు పశ్చాత్తాపడి సంతాపపడి ఏడ్చిన తర్వాత మారు మనసు పొందుకున్న తర్వాత ఆయన పేతురు గ్రంథాలు 2 పత్రికలు రాయగలిగాడు. మారు మనసు పొందిన తర్వాత రాయగలిగాడు. అందుకే ఆయన 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూద్దామమ్మా. మొదటి పేతురు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. బలిమిచ్చాడు కాక దేవుని చిత్త ప్రకారమే ఇష్టపూర్వకముగాను దురాశతో కాక సిద్ధమను కాదరా అందులో ఆగరా. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం రా. 1 పేతురు 5:8 ఉంది. ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుతున్నాడు. చాలా చక్కగా చెప్తుంది. చాలా ఇక్కడ చెప్తున్నాడు పేతురు, ఎందుకంటే బలపడ్డాడు, తన బలహీనతను గుర్తెరిగి సంతాప పడుతున్నాడు. అయ్యో ఎందువల్ల కదా నేను అబద్ధం ఆడవలసి వచ్చింది, అపవాది నేను బలహీనపడి ప్రార్థన చేయకపోవడం వల్లే కదా, అది అపవాది నన్ను వాడుకున్నాడు. అక్కడ దేవుని నెరగడానికి చెప్పించడానికి అపవాది నన్ను వాడుకున్నాడు కదా. అందుకే అంటున్నాడు నిర్భరమైన బుద్ధి కలిగి ఉండండి. ఎవరికి చెప్తున్నాడంటే పేతురు బలపడిన తర్వాత, మనస్సు మార్చుకున్న తర్వాత, రూపాంతరం పొందుకున్న తర్వాత ఈ పేతురు పత్రికలు 2 రాసినప్పుడు తన యొక్క తోటి శిష్యులతోనూ అనేక మంది జన సమూహముతోనూ ప్రభు మరి పేతురు చెప్తున్న మాట ఏంటంటే మెలకువ కలిగి ప్రార్థన చేయి. ఎందుకంటే అపవాది నేను మృంగాలని నీ పక్కనే ఉంటాడు, ఆడు గర్జించే సింహం వల్ల ఎదురు చూస్తున్నాడు. కనుక మీరు శోధనలో పడిపోకుండా నిబ్బరమైన మనసు కలిగి మరి మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. అదే పేతురు గారు అదే మొదటి పేతురులోనే 1వ అధ్యాయంలోనే మరి 1వ మార్చి 14వ వచనం చదువుదామా. 14వ వచనం చదువుదాము చూడండి. అదే పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుల ఇంద్రుడని రాయబడి ఉన్నది కాగా 14 గంట దాటి మీ మనసు కాదంలో 16 కూడా చదవాలి. 16 కూడా చదువు. 16 కూడా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండేది.
చాలండి, చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, చాలు ఏం చెప్తున్నాడంటే పేతురు తన మనస్సు తిరిగిన తర్వాత ఏం చేస్తున్నాడంటే అంతనే చెప్తున్నాడు. ఏమనంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, సాతానుడికి చోటు ఇవ్వకండి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండండి. మీరు అజ్ఞానపు దశలో, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు చెప్పున మనం చాలా మంది దేవుణ్ణి ఎరగక ముందు, దేవుణ్ణి తెలియక ముందు మన పూర్వపు స్థితిని మర్చిపోతాము. ఎలాంటి స్థితిలో ఉన్న మనము ఇలాంటి స్థితికి రాగలిగామంటే దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే నీ పూర్వపు అజ్ఞాన దశలో నన్ను ఎరగలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరగలేని స్థితిలో ఉన్నప్పుడు మీకున్న ఆశను చొప్పున మీరు ఏ విధంగా జీవించారో అది అన్ని తలుచుకొని పశ్చాత్తాపంతో మీరు పరిశుద్ధులుగా మారాలి. మీరు ప్రవర్తించద్దు. ఆ పాత జీవితం అంతా కూడా మీరు తీసివేయబడాలి, రూపాంతరం పొందుకోవాలి, మారు మనసు సంపూర్ణంగా మారు మనసు పొందుకోవాలి అని పేతురు గారు రాశారు. ఎందుకంటే ఆయన అలా చేశారు కనుక, అలా బలహీన పడిపోయారు కనుక మనల్ని బలహీన పడొద్దు, మెలకువ కలిగి ప్రార్థన చెయ్యు అని చెప్పి మాట్లాడుతున్నా. సంతాపపడి ఏడ్చినట్లుగా మరి దేవుని వాక్యము ఇక్కడ చూస్తున్నాం. సంతాపపడి ఏడుస్తాం, పశ్చాత్తాపంతో గుండె పగిలిపోతుంది పేతురికి. నేను ఎందుకు అబద్ధమాడానా, దేవుడు చెప్పినప్పుడు నేను ఎందుకు గుర్తించలేకపోయాను నాలో ఉన్న లోపాన్ని. మనం గుర్తించలేమండి, మనలో ఉన్న లోపం మనకు తెలియదు. దేవుడు మరి ఎవరికైనా మనకు తెలియనప్పుడు అది మనం ఏం చేయాలంటే అది మనకే అని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుని ఆ ప్రకారంగా నడవాలని పేతురు చెప్తున్నాడు. ఆ పశ్చాత్తాపంతోనే మరి పేతురు గారు సంతాపపడి రొమ్ము కొట్టుకుంటప్పుడు ఆయన మనసు అంతా కూడా ఎలాగైందంటే మారు మనసు వచ్చేసింది. మారు మనసు ఎలాంటి వస్తుందంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో మాట చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే పర్లేదు చాలా మనకు కావాల్సింది త్వరగా చెప్తున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగింది. ఇక్కడ పేతురికి సంతాపపడినట్లుగా వాక్యం చెప్తుంది కదా. 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు కోడి కూసింది కదా, అప్పుడు గుండె పర్లేగా ఏడుస్తున్నాడు, సంతాపపడి ఏడుస్తున్నాడు, రమ్ము కొట్టుకుంటున్నాడు. ప్రభు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు తన హృదయం బద్దలయ్యి విరిగి నలిగిన మనస్సు మరి ఏమైందంటే ఆ మనస్సుతో దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటున్నాడు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖం అది మనకి శ్రమలు కలిగినాయి, మనకి బాధలు కలిగాయి, మనకి ఇబ్బందులు కలిగాయి అని బాధపడుట, దానివల్ల మారు మనసు రాదు మనకి. దైవ చిత్తానుసారమైన దుఃఖం, అయ్యో ప్రభువా చిత్త ప్రకారంగా నేను జీవించలేకపోయానే, అయ్యో ప్రభువా నీ మాటలు నేను నిర్లక్ష్యం చేశానే, అయ్యా నీ మాటలు నేను మర్చిపోయాను ప్రభువా, నువ్వు చెప్పినవన్నీ నేను ఆచరణలో పెట్టలేకపోయానయ్యా, అయ్యా నీ దగ్గర ఉంటున్నానే కానీ నా హృదయం దూరముగా ఉంటుందయ్యా, నీ మాటలకు నేను చోటివ్వలేకపోయానయ్యా, నీ మాటలు నేను నిర్లక్ష్యపెట్టానయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా కోసమే కదా ప్రభు సిలువలో మరణించావు, నా కోసమే కదా ప్రభు రక్తం చిందించావు, నా కోసమే కదా ప్రభువా అని గాయాలు పడ్డావు అని నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీకు రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. చాలా మంది మనకు కలిగిన బాధల కోసం, మనకు కలిగిన వ్యాధుల కోసం, మనకు కలిగిన సమస్యల కోసం, మనకు కలిగిన ఇబ్బందుల కోసం మన కన్నీరు రావచ్చు. కానీ ప్రభు అలాంటి కన్నీరుని కోసం ఆయన మాట్లాడట్లేదు. ఏంటంటే విరిగి నలిగిన మనస్సుతో దేవుని చిత్తానుసారమైన దుఃఖం నీలో ఉండాలి. ఆ దుఃఖమే ఇక్కడ పేతురు కలిగి ఉన్నాడు. అయ్యో ప్రభువా నువ్వు చెప్పిన మాట నెరవేరిందయ్యా, నువ్వు చెప్పిన మాట చెప్పునే కదా మేము జీవిస్తామని చెప్పాం కదయ్యా,
అయ్యా నీ మాట చెప్పిన నేను బ్రతుకుతున్నానని అనేక సార్లు నీతో చెప్పాను కదయ్యా, కానీ నేను మర్చిపోయానయ్యా, నేను నిర్లక్ష్యం చేశాను ఏసయ్యా, నన్ను మన్నించు ప్రభువా, నీతోనే ఉన్నాను కానీ ప్రభువా నిన్ను ఎరగలేనని, నిన్ను ఎరగకుండా బ్రతికానా ప్రభువా ఎంతకాలము, అని నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ఆయన గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉన్నాడండి, ఏడుస్తూ ఉన్నారు. అందుకని ఆయనకి దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగడం వల్ల రక్షణార్థమైన మారు మనసు వెంటనే వచ్చేసిందండి. పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభు కాదు ఇదే, ప్రభు నువ్వు తప్పు చేస్తే నేను దండించే ప్రభు మన ప్రభు కాదు. దండించినప్పటికీ కూడా నీ తప్పు నువ్వు తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి మరలా వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు సంపూర్ణమైన మారు మనసులంటూ వస్తావు అంటున్నాడు. అతిక్రమంలో ఒప్పుకున్నవాడు వర్ధిల్లుడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకును. మత్తయి సువార్త సామెతలు 28వ అధ్యాయము 11వ వచనంలో ఉంటది ఈ మాట. అతిక్రమములు ఒప్పుకున్నవాడు చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. చాలా మంది, నేనే కూడా చాలా సార్లు ఒప్పుకున్నాను, ప్రభువా నేను పాపం తండ్రి, నేను తెలుసో తెలియకో నా అజ్ఞాన దశలో తప్పులు చేస్తుంటాను, పాపం చేస్తున్నాను ప్రభువా అని ఒప్పుకున్నాను, కానీ విడిచిపెట్టేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒప్పుకోవడం గొప్ప కాదు, విడిచిపెట్టేవారే కనికరం పొందుకుంటారట. ఈ రోజు పేతురు విడిచిపెట్టేశాడు. అయ్యో ప్రభువా నాయనా తండ్రి నీ కోసం నా ప్రాణం ఇస్తానన్న నేనే నిన్ను ఎరగనని చెప్పానే, ఎంత దౌర్భాగ్యులున్నాయా. చాలాంటి పాపి లోకంలో లేదు ప్రభు. ఎవరైతే పాపులలో ప్రధాన పాపిని నేనేనని ప్రభువా సిలువకు అప్పగించబడింది నా వలనే ప్రభు సిలువ మరణం పొందాడని ఎవరైతే గ్రహించగలిగిన హృదయం ఉంటాడో వారికి రక్షణార్థమైన మారు మనసును దేవుడు దయచేస్తాడు. ఈ లైన్ లో ఉన్న నీతో నాతో పాటు మనందరికీ కూడా రక్షణార్థమైన మారు మనసు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు తిరిగి జన్మించాలి. పాపంలో నుండి చనిపోయినప్పుడు నువ్వు తిరిగి జన్మించటే రక్షణార్థమైన మారు మనస్సు. అది ఏమవుతుందంటే నీ హృదయాన్ని శుభ్రపరిచేస్తుంది. ఆ కన్నీరుతో ఆయన ప్రభు పేతురుని అబద్ధం ఆడతాడని చెప్పినప్పుడు మరి ఇలా జారిపోతాడని తెలిసినప్పుడు ఆయన పట్టుకోవచ్చు కదా అని మనందరూ అనుకుంటాం. ఎందుకంటే మరి ఆయన ప్రధాన శిష్యుడు కదా, ఎందుకంటే ఆయనే రూపాంతరం చెందాలి. ప్రధాన శిష్యుడైనటువంటి ఆయనే ఈ రోజున రక్షింపబడి పరిశుద్ధాత్మతో నింపబడ్డాము అనుకున్న నీవు నేనే రూపాంతరమైన స్థితిలోకి రావాలి. అనేక మందిని బలపరచాలంటే నీవు దైవ చిత్తానుసరమైన దుఃఖం నీలో ఉండాలి. అనేక మందిని స్థిరపరచాలంటే అందుకే మరి ఇదే మాట కూడా పేతురు గారితో ప్రభువు చెప్పినట్లుగా దేవుని వాక్యం చూద్దామండి. నా మాటలు కాదు దేవుని మాటలు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31, 32 చదువుదామా. సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచమని చెప్పాను. అయితే అతడు ప్రభువా చాలా ఇక్కడ ప్రభు గారు పేతురుతో ముందే చెప్పారు ఈ మాటలు. ఏమనంటే నువ్వు సాతాను నిన్ను పాడుకుంటావు. ఆయన అప్పగింపబడక ముందే అనేక విషయాలు పేతురు గారితో మాట్లాడేదండి. ఎందుకంటే పేతురు గారు ప్రధాన శిష్యుడు. ఆయన తన సంఘాన్ని ఆయనే స్థాపించాలి. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్పాడు కదా, అంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయనే తప్పిపోతే పేతురు లాంటి విశ్వాసే, పేతురు లాంటి వాడే, ప్రధాన శిష్యులే తప్పిపోతే మిగతా వారంతా ఏమైపోతారండి? ఈ రోజున ఆ వాక్యం చెప్పిన మనము తప్పిపోతే మరి మిగతా వారికి ఏ విధముగా మనం బలపరచగలం? మిగతా వారిని ఏ విధముగా రక్షణ మార్గంలోకి నడిపించగలం? అందుకే ప్రభువు చెప్పిన ప్రతి మాటను మనము నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. పేతురు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో ప్రభువా నువ్వు నాతో చెప్పావయ్యా, సాతాను నన్ను పట్టి గోధుమల వల్లే జల్లిచ్చేస్తాడు అని చెప్పావు ప్రభువా, కానీ నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని కూడా నువ్వు చెప్పావు ప్రభువా. ప్రభు అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనకి ప్రతిరూపంగా నిలుస్తుంది. అధ్యాయం అంతా కూడా అందులో శిష్యుల కొరకు ప్రార్థిస్తారు. ఎందుకంటే నేను ఉండను వారితోని,
నేను నీతో ఎలా ఉన్నానో వారు నాతో అలా ఉన్నారు. నేను లేని తర్వాత వాళ్ళు బలహీనమైపోతారు, వాళ్ళు చెదిరిపోతారు. గొర్రెల కాపరులు మరి కొడతారు, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతారు. చెదిరిపోయిన తర్వాత ఆ శిష్యులను బలపరచు తండ్రి నువ్వే. ముందుగానే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎంతగానో ప్రార్థన చేశాడు. అదే మాట ఇప్పుడు చెప్తున్నాడు. ఏమనంటే, నీ కొరకు నేను వేడుకుంటేని ఆ తండ్రి దగ్గర నీ కోసం వేడుకున్నాను. ఎందుకంటే సాతాను నిన్ను పట్టి జల్లించేస్తుంది, గోధుమల వలె వాడుకుంటది. ఎందుకంటే నీ చేత అబద్ధం ఆడిస్తుంది. అది ఎంతకైనా సమర్థుడు ఆ సాతాను. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు. మనం హెచ్చరికలు చేస్తూ ఉంటాం. చూడండి, రోడ్డు మీద ఏదైనా గొయ్యి ఉందంటే అక్కడ ఏదో విధంగా ఆనవాలుగా ఒకటి పెడతారు, ఇక్కడ గొయ్యి ఉంది, ఇందులో జాగ్రత్తగా పడిపోకుండా వెళ్ళమని. అలాగే రక్షింపబడిన మనము ఇతరులకి మాదిరికరంగా ఉండాలి కదా. మరి నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? అందుకే దేవుడు కొన్ని విషయాలు తన శిష్యుల ద్వారా మాట్లాడాడు. శిష్యులు అంటే మనమే, రక్షింపబడిన మనమే శిష్యులం. మనకే చెప్తున్నాడు దేవుడు డైరెక్ట్ గా. ఈ రోజు వాక్య రూపంలో మన ముందుకు వస్తున్నాడు. అందుకని అందుకే చెప్తున్నాడు, గోళను పట్టినట్లుగా నేను జల్లించేస్తుంది సాతానుడు, జాగ్రత్త సుమా. అందుకోసమే నీ కోసం నేను నా తండ్రిని వేడుకున్నానన్న చెప్పినప్పుడైనా పేతురు గ్రహించాలి కదా. పేతురు లాంటి శిష్యుడు మరి పడచెవిన పట్టడం న్యాయమేనా? ఆ మాటలను నిర్లక్ష్య పెట్టాడు పేతురు. ఆ మాటలన్నీ మర్చిపోయాడు పేతురు. ఎందుకంటే ఆ చెవులు మందమైపోయాయి. సాతాను వాడుకున్నప్పుడు ఆ చెవులకి ఏ చెప్పినా వినరండి. రక్షింపబడిన వారైనా సరే ఎంత చెప్పినా వాళ్ళ చెవికెక్కదు. మరి చెవిటి పాముల వలె ఉన్నారు. ఎంత నాగస్వరం దేవుని వాక్యం ఊదినా ఆ చెవిటి పాములు ఎలాగైతే ఆ నాగస్వరానికి స్పందించవో, దేవుని వాక్యం ఎంతగా నీ చెవి దగ్గరికి వచ్చినప్పుడు నీవు నేను అలాగే ఉన్నాము అని చెప్తున్నాడు దేవుడు. అందుకే అదే అధ్యాయంలో అంటాడు, ఏమనంటే నీ మనస్సు తిరిగిన తర్వాత ప్రభువుకి చూడండి అన్ని ఎరిగిన వాడు కదా, ఇవన్నీ జరుగుతాయని ముందుగానే చెప్పాడు ప్రభువు పేతురుతో. అన్ని చెప్పినా సరే తడిసొన పెట్టేశాడు. నీ మనస్సు తిరుగుతుంది ఎప్పుడంటే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత నీ మనస్సు మారుతుంది. మరి పశ్చాత్తాపడతావు, సంతాపపడతావు, బాధపడతావు, వేదన పడతావు, నీ గుండె పగులుకునే రోజు వస్తుంది. నీ మనస్సు మారిపోయి నువ్వు రూపాంతరం పొందుకుంటావు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ సహోదరులను స్థిరపరచు. నీ సహోదరులను స్థిరపరచడానికే ఇదంతా జరుగుతుంది. నీ సహోదరులను బలపరచడానికే ఈ విధముగా జరుగుతుంది. పేతురు అన్నప్పుడు అవి తలుచుకున్నాడు. అవి తలుచుకొని సంతాపపడి ఏడుస్తున్నాడు. ఇది ఇక్కడ ఒక్క మాటే ఉంటదండి, కానీ మనమే దీన్ని ఆత్మీయంగా ధ్యానించాలి. పశ్చాత్తాపడింది ఒకటే ఉంటది, కానీ ఏ విధముగా పశ్చాత్తాపడ్డాడో దేవుడు ఈ వాక్యాలన్నీ మనం పూర్తి చేస్తాడు. మనము కూడా అంతే. మనం కూడా తెలుసో తెలియకో తప్పులు చేస్తే నేను మానవుడు లేడు, అబద్ధం ఆడలేని మానవుడు లేడు. అది అబద్ధం ఆడట తప్పే నేరమే అయినప్పటికీ దాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. తెలుసో తెలియక అబద్ధం ఆడాను ఆయన, ఇంకా మరి అబద్ధం జీవితం నాలో ఉండడానికి వీలు లేదనుకోవాలి. కానీ మరలా రేపు అదే అబద్ధం ఆడినట్లయితే దేవుడు నన్ను క్షమించడు అని చెప్తున్నాడు ప్రభు. కనుక ప్రభువుకి గుండె కడిగేలా ఏడ్చినప్పుడే మారు మనసు ఎప్పుడైతే కలిగిందో ఆయన మనసు శుద్ధీకరించబడింది. పేతురు చేసిన మరొక తప్పును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూద్దామా మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. చూడండి, పేతురు మరొకటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వేదనతో కుమిలిపోతా ఉన్నాడు. ఏమాటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. చాలా ఒట్టు పెట్టుకోవద్దు. నీ తల మీద ఒట్టు పెట్టుకో, కింద ఉంటది, తల మీద ఒట్టు పెట్టుకోవద్దు అని ప్రభువు చెప్పాడు కదా. పేతురు గారికి తెలియదా? తెలుసు. ఎందుకంటే పేతురు గారు ముందు నుంచి ఉన్నారు కదా ఆయనతో పాటు, ఆయన వెంబడించి నడిచాడు కదా. మరి అలాంటి పేతురు ఒట్టు పెట్టుకున్నాడు దేవుడిని ఎరగనని. ఎక్కడ చూద్దామా? ఇందాక మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే చూడండి, 26వ అధ్యాయము ఎక్కడ ఉందంటే 74 వచనంలోనే ఉంది కదా, ఇందాక చదువుతున్నాం. ఏమనంటే నేను ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి తప్పించుకొనుటకును
ఒట్టు పెట్టుకున్నటట్టును మొదలు పెట్టాను. ఏం చేశాడు చూడండి, మరొక తప్పు, అబద్ధం. ఏం చేస్తాడంట, ఆ మనుష్యుణ్ణి అంటున్నాడు, యేసుక్రీస్తుని ఆ మనుష్యుని అంటున్నాడండి. కేవలం ప్రభు అని కూడా అనట్లేదు. ఎంత దీనస్థితికి పేతురు వెళ్ళిపోయాడో ఒక్కసారి చూడండి. సాతాను ఎలాగా పేతురుని బంధించేసిందో చూడండి. ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకుంటున్నాడు. ఏంటో తెలుసు, శపించుకోవడం ఏంటో తెలుసా, నా మీద ఒట్టు, ఆయన ఎవరో తెలియదు నాకు, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు, మనిషి నా మీద ఒట్టు, ఇగో ఒకవేళ నేను అలా చెప్పుంటే నాకేమైనా జరగని శపించుకుంటున్నా. చాలా మంది మనుషులు అలాంటి వారు లేరా మన మధ్య? ఏదైనా అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్నెన్నో ఒట్లు పెడతాం. అది తప్పని దేవుడు చెప్పాడు కదా. మరి పేతురు ఎందుకు ఆ మాటను మర్చిపోయాడు? ఎందుకు మర్చిపోయాడు? సాతాను వాడుకుంది. ఆకాశం తోడు భూమి తోడని ఒట్టు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, అటువంటి వాటి మీద నువ్వు ఒట్టు పెట్టడానికి వీల్లేదు, నీ తల మీద కూడా నువ్వు ఒట్టు పెట్టుకోవడానికి వీల్లేదు అని దేవుడు చెప్పిన మాటలు పేతురు నిర్లక్ష్య పెట్టాడండి. అందుకనే అబద్ధం ఆడవలసి వచ్చింది. పైగా ఏమంటున్నాడు, శపించుకుంటున్నాడు, ఇదేమైనా జరగని నాకు, నేను ఆ మనిషిని ఎరగను, మనుష్యుడు అంటున్నాడు యేసుక్రీస్తు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూసారా పేతురు. ఈ రోజున మనం కూడా అంతే. ఎవరైనా సరే, అమ్మా నువ్వు మతం పుచ్చుకున్నావా అని అడిగితే, అమ్మో మతమా, నేను పుచ్చుకున్నానండి, ఏదో అలా నమ్ముకున్నాను అంతే. ఎంతమందినో నేను చూసాను తెలుసండి విశాఖపట్నంలో ఉన్నట్టు. ఎంతమందిని దేవుని దగ్గరకు వస్తారు, కష్టాలు చెప్పుకుంటారు, దేవుని దగ్గరకు వస్తారు శ్రమల నుంచి బయటకు రావాలని. కానీ ఎవరైనా అమ్మ నువ్వు చర్చిపోతున్నావు, దేవుని మతం పుచ్చుకుని అడిగితే అదేదో పాపం అన్నట్లుగా, అదేదో మందు పుచ్చుకున్నట్లుగా, అదే ఆయన అసలు నాకు తెలియదు, మేము అసలు క్రైస్తవులం కాదండి, మేమేం మతం పుచ్చుకోలేదు. ఎంత భయంకరంగా అబద్ధాలు ఆడుతున్నాం. ప్రభు అదే పేతురు లాంటి మనస్తత్వమే అలాంటి వారు. అలాంటి వారు ఎవరో కాదు. మరి అందులో నువ్వు నేను ఉన్నాం, మేము సరి చేసుకుందాం. ఈ రోజు దేవుడి వాక్యాల ద్వారా ఈ రోజు మాట్లాడబోతా ఉన్నాడు సాయంకాల సమయంలో. అందుకని ముందుగానే సిద్ధపాటు చేశారు. అంటే ఎంత మంచి దేవుడిని ఆయన నిర్లక్ష్యం చేసేసాడండి. నిర్లక్ష్యం అది తలుచుకున్నాడు. అది తలుచుకొని చూడండి, తలుచుకోవడం అంటే నేను చెప్పడం కాదండి, దేవుని వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం. నేను ముగించేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం. వెంటనే రెండో మారు కోడి కూర్చొని కనుక, కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పానని యేసు అతనితో చెప్పిన మాట పేతురు జ్ఞాపకంలో తెచ్చుకుని తల పోయిచూ ఏడ్చాను. చాలా పోయిచూ ఏడ్చాడట. అబ్బబ్బబ్బబ్బా, ఎలాంటి మాట అండి, గుండె కలిగిపోతుంది కదా. తల పోస్తూ ఉన్నాడు, తలుచుకుని. మనం కూడా చూడండి, ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నారనుకో, తలుచుకొని బాధపడతాం. మన పిల్లలు కూడా, మనం బిడ్డలను తిట్టినప్పుడు, వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు తలుచుకొని ఏడుస్తారు. ఆ రోజు ఇలా అన్నావు కదా, అలా అన్నావు కదా. పేతురు కూడా అలాగే ఏడుస్తున్నాడు. అయ్యా భూమి ఆకాశంకి తోడు పెట్టుకోవద్దని చెప్పావయ్యా, కానీ నేను నిర్లక్ష్యం చేశానయ్యా. అయ్యా అబద్ధం చెప్పావయ్యా, కానీ నేను అబద్ధం ఆడానయ్యా. అయ్యా నీ మాటను నేను నిర్లక్ష్యం చేసేసాను ఇస్తాయా. నీతో పాటు నడిచాను, కానీ నా హృదయం మాత్రం నీకు దూరంగానే ఉంచుకున్నాను. నా ప్రభువా, నీకు దూరంగా ఉండి వెంబడించినట్లుగా మత్తయి సువార్తలో ఉంటదండి. దూరం నుంచి పేతురు వెంబడించాడని, కానీ నేను దూరంగా ఉన్నాను. ఏ ప్రాణం అయితే పెడతానని నీతో చెప్పాను, ఆ ప్రాణ భయంతోనే నేను పారిపోయాను. ఏ ప్రాణం కోసం అయితే నేను తెగిస్తాను ప్రభువా, నీ కోసం ప్రాణమైనా పెడతాను, నీ కోసం చచ్చిపోతాను అన్నాడు, కానీ ఆ ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడు. అలాంటి వారిలో మనము కూడా లేమా? మనకు తెలియదు, కానీ అక్కడ అది మణిపూర్లోనో ఆటల్లోనో యేసు నామంలో ఎంతమందిని చంపేస్తుంటే, ఎంతమంది యేసు ఎరగనని చెప్పి ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు లేరా? యేసు ఎరిగిన వారిని చంపేస్తూ ఉంటారే. యేసు ఎరగనని చెప్పి పారిపోయే వాళ్ళు అందులో ముందు ఉండరా? చేతులు లాంటి వాళ్ళే. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటే తలుచుకొని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడట. పదే జ్ఞాపకం తెచ్చుకుని గుండె బాదుకుంటున్నాడు. అయ్యో ప్రభు, నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి యేసయ్య, నువ్వు చెప్పినవన్నీ జరిగాయి కదా ప్రభు. నువ్వు శిలువ మరణం ఎక్కడానికే వచ్చావు కదా, అది నేను తెలియక దాన్ని నీకు దూరం చేయాలనుకుంటున్నాను ప్రభు. ఎందుకంటే పేతురు చాలా ధైర్యవంతుడండి. కానీ ప్రాణం కోసం భయపడ్డాడు.
ఎందుకు ధైర్యవంతుడని చెప్తున్నానంటే, గెత్సెమనే తోటలో ఆయన ప్రభుతో కలిసి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు కత్తి పట్టుకుని వెళ్ళేవాడంట ప్రభువుతో ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే ప్రభు ముందుగానే చెప్పాడు ఏమనంటే, నన్ను బంధిస్తారు, నన్ను బంధించి తీసుకొని వెళ్తారు, నన్ను కొడతారు, నన్ను శిలువ మరణానికి ఎక్కిస్తారు, కొరడా దెబ్బలు కొడతారు, ఇవన్నీ కూడా చెప్పారేమో. అవన్నీ పేతురు తెలుసు కనుక ఎవరైనా సరే ప్రభువుని వచ్చి బంధించాలని చూస్తే వెంటనే వాళ్ళని చంపేయాలని ఏం చేశాడు, కత్తి పట్టుకుని తిరుగుతాడు. అందుకే గెత్సెమనే తోటలో ఆ యొక్క సైనికుడి యొక్క ప్రధాన దాసుడైనటువంటి మల్కు వచ్చి మరి ప్రభువుని బంధించడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ యొక్క సైనికుడు చెవిని నరికేస్తాడు పేతురు. అప్పుడు కూడా పేతురుని అంటాడు, దుడుకు పేతురు, కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అయిపోతాడు. ఇవన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ ఎరిగిన వాడు ధైర్యవంతులండి. అటువంటి ధైర్యం మిగతా శిష్యులు ఎవరు చేయలేరు, కానీ ఆయనే చేశారు. కానీ పిరికితనం గల ఆత్మ వచ్చేసిందని దాకాను ఏం చేస్తాడంటే ఏదో విధంగా పిరికితనం గల ఆత్మను పెట్టేస్తా ఉంటాడు మన మధ్య కూడా. మనం బలంగా ఉన్నాం అనుకుంటాం, కానీ అప్పుడే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక బలహీనత పెట్టేస్తాడు మనం. ఆ బలహీనత ఉన్నప్పుడు అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈయన ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు అంటాడు. అప్పుడే మనం బలం పొందుకొని ప్రార్థన చేయాలండి. మనం బలహీనత అని చెప్పి పడుకోవడానికి వీల్లేదు. అప్పుడే ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కనుక అదే విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని గుండె కదిలేలాగా ఏడుస్తున్నాడు. ఏడుచడం వల్ల ఆ కన్నీరంతా, ఆ కన్నీరు రూపంలో, ఆ హృదయంలో ఉన్న వేదన పాపం అంతా కూడా కన్నీటి రూపంలో కరిగిపోయి వచ్చేసిందండి. పరిశుద్ధపరచబడ్డాడు. పరిశుద్ధపరచబడి చక్కగా మారు మనసు పొందుకున్నాడు. అందుకనే దేవునికి ఇష్టమైన వాడుగా తయారు చేయబడ్డాడు. ప్రభు అంటున్నాడు ఏమనంటే, లోకాసు వార్త 15:7 అంటది ఏమనంటే, ఒక పాపి రక్షణ పొందుకుంటా పరలోకంలో ప్రభువుకి సంతోషం అంట. ప్రభువుని ఏ విధంగా సంతోషపడతామో తెలుసా? ఒక పాపిని రక్షణ మార్గంలోకి తీసుకొస్తే అది ప్రభువుకి సంతోషం అంట. ఈ రోజు పేతురు గారిని చూసి ప్రభువు సంతోషపడడానికి కారణము తిరిగి జన్మించాడు. ఆ రక్షణార్థమైన మారు మనసు వల్ల, ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము వల్ల అతనిలో ఉన్న పాపం అంతా కన్నీటి రూపంలో కరిగిపోయి శుద్ధీకరింపబడ్డాడు. రూపాంతరం పొందుకున్నాడు. నూతన జన్మ అనుభవంలోకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ప్రభు సంతోషపడుతున్నాడు. అబద్ధం ఆడాడని బాధపడలేదు ప్రభు, కానీ తిరిగి రక్షింపబడిన తర్వాత సంతోషపడుతున్నాడు. ఈ రోజున నీవు కూడా తిరిగి రానుద్దేశించిన ఇర్మియా పత్రికలో, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఈ మాట, ఎవరైనా ప్రభు దగ్గరికి తిరిగి రావాల్సిందే. నువ్వు తిరిగి రావాలనుకుంటే, తిరిగి ప్రభు దగ్గరికి చేరాలంటే పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర మరి పశ్చాత్తాపడి కన్నీటితో విరిగి నలిగిన మనస్సుతో నువ్వు హృదయాన్ని కడుక్కొని శుద్ధీకరింపబడి నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రభు దగ్గరికి తప్పకుండా నన్ను చేర్చుకుంటాడు అని చెప్తున్నాను. చేర్చుకుంటానని చెప్తున్నాడు. కనుక ప్రభువు చూస్తూ ఎందుకు, అందుకనే ఊరుకుంటాడండి. తన శిష్యుల్లో ఒక శిష్యుడు తప్పిపోతే, 99 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతేనే, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతేనే ఆయన గట్టికి పట్టుకున్నాడే. అలాంటిది పేతురు గారిని వదిలేస్తాడా? ఎందుకంటే పేతురు చేత ఆ యొక్క సంఘము స్థాపింపబడాలని మరి ఆయన తప్పించలేడా? ఆ శాపం నుంచి తప్పించగలడు, కానీ పేతురు బలపడాలి, పేతురు రూపాంతరం చెందుకోవాలి, పేతురు పశ్చాత్తాపడాలి, పేతురు బలంగా స్థిరంగా గుండెలా రాయిలాగా తయారన్నాడు. అందుకే రాయి లాంటి వాడు అన్నాడు. ఇన్ని జరిగాయి కనుకనే పేతుడిని రాయితో పేల్చాడు ప్రభు, బండతో పేల్చాడు ప్రభు. అందుకే ఆయన రూపాంతరం పొందుకున్న తర్వాత చల్లా చెదరైపోయిన శిష్యులందరినీ మళ్ళీ ఒక చోటికి చేస్తాడు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత, తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన శిష్యులందరినీ ఒక తాటిపైన మరి ఒక తాటిపైన నడిపించాడు. మరి అందరినీ కూడా మరి సువార్త చేశాడు ప్రభు. మరి ఆయన మాట చెప్పింది ఏది కూడా వ్యర్థం కాదు. ఆయన పునరుద్ధానం తర్వాత మరలా పేతురికి ప్రభువు కనిపిస్తాడా? తెలుసు కదా, కనిపించాడు. ఎక్కడ కనిపించాడండి? యోహాను సువార్త 21వ అధ్యాయంలో కనిపిస్తాడు. కనిపించి అక్కడ ఒక మాట పేతురు గారిని ఎన్నిసార్లు అడుగుతారో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు పేతురు ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పాడు.
3 సార్లు ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. చదవండి మీరు చదవండి. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు ఆ వాక్యం చదివినట్లయితే ప్రభు పేతురుతో చెప్పినట్లుగా ప్రభు అక్కడ మనకు రాయబడి ఉంది. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమిస్తున్నాను ప్రభువా. రెండోసారి అడుగుతాడు ప్రభువా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమిస్తున్నాను ప్రభువా. మూడోసారి కూడా అడుగుతాడు. కొంచెం వ్యసనపడి నేను తెలుసు కదా ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో. ఎందుకంటే 3 సార్లు అబద్ధం ఆడాడు కదా, అందుకే 3 సార్లు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు ప్రభు ఈ రోజున. ఏదైతే బలహీనతతో నువ్వు దేవుణ్ణి ఎరగనని అబద్ధం ఆడావు, అదే నోటితో దేవాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పించగలిగిన సమర్థుడు మన దేవుడండి, మన దేవుడు. అందుకే పేతురు గారు మరి అపోస్తుల కార్యాలు మరి వీళ్ళందరూ రాశారు. ఈ శిష్యులు మాత్రమే రాశారు అపోస్తుల కార్యాలు. అందులో 2వ అధ్యాయము 38వ వచనంలో ఉంటది. ఏమనంటే మారు మనసు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు అని చెప్పాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ అనే వరం మన దగ్గర ఉండాలండి. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటేనే మనకి బోధిస్తాడు. మనకి ఏమీ తెలియదు, ఈ వాక్యాల్లో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనకి తెలియాలంటే పరిశుద్ధాత్ముడు నీతో ఉంటేనే నీకు ఆలోచన కలిగిస్తాడు, తలంపు కలిగిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ వరము ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. అందుకే పేతురు మాట చెప్పాడు. ఎప్పుడు పొందుకున్నాడు పరిశుద్ధాత్మ వరాన్ని? తన రూపాంతరం చెందుకున్న తర్వాత, తన తప్పులు అన్ని ఒప్పుకొని గుండె పగిలేలాగా ఏడ్చి పశ్చాత్తాపడి సంతాపపడి తలుచుకొని ఏడుస్తూ తన కన్నీటి ద్వారాగా తన హృదయంలో ఉన్న పాపమంతా కడగబడి శుద్ధీకరింపబడిన తర్వాత సువర్ణంగానే మెరిశాడు. అందుకని ఆ మాట చెప్పగలిగాడు. ఏమనంటే వారు మనసు పొందుకోండి, తర్వాత పరిశుద్ధాత్మని వరం దేవుడు మీకు ఇస్తాడు. మనస్సు తిరిగిపోవాలి. మారు మనసు అంటే మార్చుకుంటూ పోవడం కాదండి. ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఇల్లు ఒకలాగా దేవుని కోసం ఉండడం కాదు. మాటలు చెప్పడం కాదండి. నువ్వు రక్షింపబడిన తర్వాత ఏం చెప్పావో అది నీ జీవితం అంతమైపోయేంత వరకు కూడా నువ్వు అదే విధంగా దేవుని కొరకు జీవించాలి. నేను నిజంగా ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. నేను ఎప్పుడు ప్రభువుని ఒకటి అడుగుతాను, ఎప్పుడు కూడా ప్రభువా నన్ను ఖాళీగా ఉంచొద్దు ప్రభువా, ఏదో విధంగా నన్ను వాడుకోతండి, ఇక్కడికి ఒంటరిగా నన్ను ఉంచొద్దు, ఏదో విధంగా వాడుకో అని చెప్పినప్పుడు దేవుడు ఏదో విధంగా నన్ను వాడుకుంటున్నాడని అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు అసలు ఖాళీ ఉండకుండా నాకు అయిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి నేను అనుకున్నాను. ఆ సంఘస్థులు వెళ్ళిపోయింది కదా, ఆవిడతో మనకి ఇంకేం పని, ఆమె మన సంఘం కాదు, ఇప్పుడు మన సంఘ సభ్యురాలు కాదు, ఆవిడతో మనకేం పని, అందుకనే పర్వాలేదులే అని పాస్టర్ గారు అనుకోలేదు, అక్కడ ఉన్న బిడ్డలు కూడా అనుకోలేదు. అనుకోకుండా ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తూ ఈ వాక్యం మాకు చెప్పాలి, ఆ వాక్యం చెప్పాలని అడుగుతున్నప్పుడు మొన్నటి దినాన్న అసలు బాగా నీరసం అయిపోయి బాధపడి, అబ్బా ఏంటండి ఈ పిల్లలు మాటికి ఒక అమ్మాయి పెట్టింది అంటే ఆ అమ్మాయికి ఇచ్చేసిన తర్వాత ఇంకొక అమ్మాయి పడుతుంది, ఆ అమ్మాయికి ఇచ్చి ఇలా పడుకుంటున్నాను, పొద్దున కల్లా ఇచ్చేయాలంటది, పొద్దున కల్లా నాకు చెప్పాలంటే, పొద్దున కల్లా నాకు రిఫరెన్స్లు ఇచ్చేయాలంటే ఏంటి ప్రభువా నేను చేయలేకపోతున్నాను నాయన అని మనసులో పేతురులాగా వ్యసనపడి బాధపడ్డాను. అప్పుడు ప్రభు నేను నాతో మాట్లాడుతున్నారు, ఏమన్నాడు, నువ్వే కదమ్మా ఖాళీగా ఉండకుండా మరి ఖాళీగా ఉంచొద్దు ప్రభు అని అడిగిన, నీవే విసుక్కుంటున్నావా, బాధపడుతున్నావా అని అడిగినప్పుడు చాలా బాధ కలిగింది. అంటే ఆలోచన కలిగింది పడుకుంటా, ఏంటి నేను ఎలా అనేసాను, ఎలా అనుకుంటున్నాను ఏంటి ప్రభువా, తండ్రికి నన్ను క్షమించు ప్రభువా, పేతురులాగా నేను ఇప్పుడు జారిపోతున్నానేమో, పేతురులాగా పడిపోతున్నాను ప్రభువా, అయ్యా నిన్ను ఎరిగిన నేను ఎరగలేని వారికి చెప్పడం పని బాధ ఏమవుతుంది చెప్పు, ఎరిగిన నేను ప్రభువుని ఎరగలేని వారిని బలపరచడం ఇవే కదా, మనసు తిరిగిన తర్వాత బలపరచమని స్థిరపరచమని పేతుడికి చెప్పినట్లుగానే మరి అందరికీ చెప్పావు కదా, ఎందుకు ప్రభు నేను ఎలా అనుకుంటున్నాను, క్షమించదండి, పాపులలో ప్రధాన పాపిని నేనేనైనా, పేతురు కాదు నిన్ను అప్పగించింది నేనే, పేతురు కాదు అబద్ధం ఆడింది నేనే ప్రభు అని నేను ఎంతగానో ప్రభు దగ్గర పశ్చాత్తాపం. ఏమండి దేవుడు మనతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఒప్పింపజేస్తాడు, నువ్వు చేసిన ప్రతి తప్పునైనా ఒప్పింపజేస్తాడు. అది దేవుని విషయంలో పొందుకోవాలని దేవుడు చెప్తున్నారు. అదే పేతురు మరొక మాట చెప్తున్నా, ముగించేస్తున్నానండి, అయిపోయింది.
మొదటి రాసిన పేతురు గ్రంథము 3వ అధ్యాయం గుర్తు చేస్తున్నాడు, కనుకనే మీకు చెప్తున్నాను సమయం అయినా సరే. 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం, చదివి ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 21. బాధపడి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఎంచిపోయాను. చాలమ్మా. ఇక్కడ ఏంటి పేతురు గారు చెప్తున్నారు, పేతురు గారు రాశారు కదా, ఎందుకంటే ఆయనకు తెలుసు మన కోసమే ఆయన బాధపడ్డాడు, ఆయనకు తెలుసు మన కోసమే మరణించాడని. మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవాలి. ప్రభువు అడుగు జాడలు భూమి మీద వదిలి వెళ్ళిపోయాడంట. నువ్వు పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఆ అడుగులో అడుగేసుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యం చేరుకుంటావు. యేసుక్రీస్తు వదిలివేసిన అడుగు జాడలు అందులో నువ్వు నడవాలి. పేతురుగా చెప్తున్నారు, ఎందుకంటే ఆయన అలా చేశారు, అంతే ఆయన రాశారు. ఆయన ఏదైతే చెప్పారో అది ఇక్కడ రాశారు, ఆయన ఏదైతే బాధపడ్డారో ఇక్కడ రాశారు. కనుక మరి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన అడుగుజాడలు భూమి మీద వదిలేసి వెళ్తున్నాడంట. మన పరలోక రాజ్యం చేరుకోవడానికి ఆయన వదిలివేసిన అడుగులో అడుగు వేసుకుంటూ మన పిల్లలు మన అడుగు జాడల్లో నడవాలని మనం కోరుకుంటాం కదా, అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మరి ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరుకోవడంలో తప్పుందా? లేదు కదా. కనుక ఈ రోజున పేతురు గారిని చెప్పినట్టు మనము కూడా రూపాంతరం పొందుకుందామండి. ఆయన అడుగు జాడల్లో అడుగు వేసుకుంటూ మరి ఆ పరలోక రాజ్యం చేరేంత వరకు మరి ఆయన మార్గంలో నడుద్దాము. కనుక పేతురు పశ్చాత్తాపడి ఎలాగైతే మనసు మార్చుకున్నాడో దిద్దుకున్నాడో అలాగే మనము కూడా ఈ రోజున దిద్దుకుందాము. కనుక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకున్నాము.